15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ, వచ్చే వానాకాలం వడ్లకు 500 బోనస్ ఇస్తాం. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి. బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి బీఆర్ఎస్ ను తాకట్టు పెట్టిండు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడగొట్టేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు ఇస్తే ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తాం. ముదిరాజులను బీసీ ఏలోకి తేవడం, ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ తోనే సాధ్యం. లోక్సభ ఎన్నికలైన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని వెల్లడి. 15 ఆగస్టు లోపు రైతులకు ఏకకాలంలో ఏకమొత్తంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే వర్షాకాలంలో పండే వడ్లకు 500 బోనస్ ఇచ్చి ప్రతి గింజను కొంటామని నిన్న ఎన్నికల శంకారావం జరిగింది. అక్కడ మన నారాయణపేటలో ముదిరాజులకు ఒక టార్గెట్ అన్నట్టు ఇక రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలిపిస్తే ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఇక వచ్చే వానాకాలం వడ్లకు 500 బోనస్ ఇస్తాం. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ నిన్న సభ జరిగింది. సభకు సంబంధించినటువంటి వార్త.